ఇదిగోండి రేపటి కారం రెడీ అయిపోయింది. ఎవరు చూస్తున్నారు కానీ ఒక్క లైక్ కూడా వేయట్లేదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్. అదిగోండి ఎండుమిరపకాయలు రొయ్యి పొట్టేసి మిక్సీ పెట్టా, అందులో సాల్ట్ కూడా వేసి తర్వాత తెల్లగడ్డలు వేస్తాను. అవి కూడా ఒక తిప్పుతాను చూడండి. అదిగోండి ఎండుమిరపకాయలు రొయ్యి పొట్టేసి మిక్సీ పెట్టా, అందులో సాల్ట్ కూడా వేసి తర్వాత తెల్లగడ్డలు వేస్తాను. అవి కూడా ఒక తిప్పుతాను చూడండి. ఇదిగోండి మిక్సీ గిన్నెలో ఎండుమిరపకాయలు వేసుకున్నాను, తర్వాత ఇది సాల్ట్ వేస్తున్నాను చూడండి. ఇదిగోండి మిక్సీ గిన్నెలో ఎండుమిరపకాయలు వేసుకున్నాను, తర్వాత ఇది సాల్ట్ వేస్తున్నాను చూడండి. చాట్లో ఇదంతా ఇసుకంతా పోయేటట్టు శుభ్రం చేసుకోవాలి. ఇదిగో శుభ్రం చేసుకున్నాను. ఇక మిక్సీకి కారం పడతాను. చాట్లో ఇదంతా ఇసుకంతా పోయేటట్టు శుభ్రం చేసుకోవాలి. ఇదిగో శుభ్రం చేసుకున్నాను. ఇక మిక్సీకి కారం పడతాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే రొయ్యి పొట్టు కారం చేస్తానండి. ఇలా రొయ్యలు బాగా వేపుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు నూనెలో వేసుకున్నాను. ఇవన్నీ కలిపి మిక్సీ చేస్తాను. చేసి రొయ్యి పొట్టు కారం ఎలా ఉందో చూపిస్తాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఏం చేస్తానంటే రొయ్యి పొట్టు కారం చేస్తానండి. ఇలా రొయ్యలు బాగా వేపుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు నూనెలో వేసుకున్నాను. ఇవన్నీ కలిపి మిక్సీ చేస్తాను. చేసి రొయ్యి పొట్టు కారం ఎలా ఉందో చూపిస్తాను.